గత ఒక 15-20 సంవత్సరాలుగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అనేక రకాల ప్రోగ్రాంలు నిరసనలు కూడా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రుల దగ్గరికి అదేవిధంగా అనేక రకాల వ్యక్తుల దగ్గరికి తిరిగి మేము ప్రాధేయపడ్డాము, మామూలుగా కూడా రెగ్యులరైజ్ చేయండి, జేఎల్ వాళ్ళను డిఎల్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసే విధంగా మమ్మల్ని కూడా చేయండి అని చెప్పి మేము ప్రాధేయపడ్డా. కానీ మా విశ్వవిద్యాలయాలను విస్మరించి మిగతా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఆశాభావంతో ఈరోజు ఇక్కడికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయినటువంటి చిన్నారెడ్డి గారిని అదేవిధంగా నోడల్ ఆఫీసర్ మేడం గారిని కూడా కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే ఇన్ని సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మేము ఏ రకమైనటువంటి ఉద్యోగ భద్రత లేకుండా బిక్కు అంటుకుంటూ ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. మాకు అనేక రకాల క్వాలిఫికేషన్స్ నెట్ సెట్ పిహెచ్డి అన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విస్మరిస్తున్నది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా కాంట్రాక్టు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులందరికీ న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. మేము ప్రధానంగా ముందు మాకు చేయాల్సినటువంటి పని ఏంటంటే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏతో కూడినటువంటి భద్రతతో కూడినటువంటి స్కేల్ ఇవ్వాలని చెప్పి చిన్నారెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మేడం కూడా ఈరోజే ఫైల్ ఫుటప్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వాలు చేసినటువంటి వైఫల్యాలు ఈ ప్రభుత్వంలో జరగైనటువంటి ఆశాభావంతో అయితే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ విద్యావంతులు కానీ మేధావులు అయితే అందరూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల చూసినట్టయితే ప్రతి ఆఫీసర్ కూడా ఏ శాఖకు ఆ శాఖ దేనికి దానికి సపరేట్గా రిప్రజెంటేషన్ తీసుకుని దాన్ని పరిశీలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద కానీ ఈ పాలన మీద ఖచ్చితంగా మాకైతే ఒక పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. మాకు ఈ త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక దీప్ కవర్ అందుతుందనేటువంటి ఆశాభావంతో అయితే తెలంగాణలో పనిచేస్తున్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ అయితే ఈ నమ్మకంతో ఉన్నారని చెప్పి మేము డాక్టర్ వెంకటేశ్వర్ తెలంగాణ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ను గత ప్రభుత్వంలో ఏ రూపంలో రెగ్యులరైజ్ చేసిందో యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా కాంట్రాక్ట్ టీచర్స్ కానీ ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసింది. నెగ్లెక్ట్ చేయడంతో పాటు నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. ఆ నిర్లక్ష్యంలో భాగంగా మరి వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అది అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, వోక్స్‌వ్యాగన్ యూనివర్సిటీ కావచ్చు. ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసినటువంటి శ్రద్ధ గవర్నమెంట్ యూనివర్సిటీల పైన చేయలేదు. అందులో భాగంగానే విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ అందులో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను మరీ ముఖ్యంగా పట్టించుకోలేదు. అందులో పట్టించుకోకపోవడం వల్ల నష్టపోయింది ఎవరైనా ఉన్నారు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ పూర్తి స్థాయిలో నష్టపోయినాయి. అవి ఫస్ట్ పట్టే పరిస్థితికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిలో భాగంగా ఈ ప్రజాపాలనలో ఇక్కడ న్యాయం జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాపాలనలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్గా అవుతారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మరి చిన్నారెడ్డి గారిని మేము ముందుగానే అపాయింట్మెంట్ అడగడం జరిగింది. సార్ మొన్న మాకు 1 గంట టైం ఇచ్చి మా సమస్య అంతా తెలుసుకున్నాడు. మళ్ళీ ఈరోజు రమ్మని చెప్పాడు. ఈరోజు వచ్చాము. నోడల్ ఆఫీసర్ దివ్యా మేడం గారు మరియు చిన్నారెడ్డి గారు ఇద్దరు ప్లానింగ్ కమిషన్ వచ్చారు. చిన్నారెడ్డి గారు మాకు టైం ఇచ్చి మా సమస్య విని వాళ్ళు కూడా టెక్నికల్ పాయింట్స్ మీద కూడా మా యొక్క డౌట్లు వాళ్ళకున్న డౌట్లు మా డౌట్లు క్లారిఫై చేసి మా రిప్రజెంటేషన్ తీసుకొని కంపల్సరీ మీకు సీఎం ఆఫీస్ ద్వారా న్యాయం జరిగే విధంగా తక్షణమే మీకు ఉద్యోగ భద్రత ఇస్తాం. జాబ్ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏతో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తాం. రానున్న క్రమంలో ఎవరు ఎలిజిబుల్ దాని యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మిమ్మల్ని రెగ్యులరైజ్ కూడా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చినందుకు దాన్ని మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ జాబ్ సెక్యూరిటీతో కూర్చున్నటువంటి జీతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.